హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దోశ బ్యాటర్ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. సూజీ రవ్వ అంటారు దీన్ని. తీసుకొని 10 మినిట్స్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత 1 కప్ ఆనియన్స్, 1 కప్ తరిగిన క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకొని దాంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని గుంత పొంగనాలు పెనం మీద దాంట్లో కొంచెం ఆయిల్ దాంట్లో వేసేసి 1 స్పూన్ మనం కలిపి పెట్టుకున్న పిండిని దాంట్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయాలి. వేసిన తర్వాత దీన్ని 10 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని అన్నీ ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసి ఇలా ఉడికాయో లేదో చూసుకొని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎంతో ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ వచ్చేసి దోసపిండి ఉంటే కొంచెం దోసపిండి ఉన్నా ఏం చేయాలో తెలియనప్పుడు ఇవి గుంత పొంగనాలు చేసుకోవచ్చండి. ఎంత చక్కగా ఉడికిందో చూడండి. లోపల ఇలా ఉండాలి. పిండి ఉండకుండా ఇలా లోపలంతా ఉడికేంత వరకు చూసుకొని చేసుకోవాలి. దీనికి చట్నీ కూడా అవసరం ఉండదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.